హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయింది. దానికి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా నాకైతే మడికి పర్వాలేదు, బాగుంది అనిపించింది. ఎందుకంటే సుహాస్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఒక డిఫరెంట్ వేలో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, ఒక డిఫరెంట్గా ఎవరు టచ్ చేయని పాయింట్స్ని టచ్ చేస్తూ ఆయనలోని నటనని ఇంకా పైకి మెరుగుపరుచుకుంటూ మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే చేస్తున్నారు. అలాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్. సినిమా స్టోరీ అయితే మనకి ఇది ట్రూ ఈవెంట్స్ నుంచి, మన రియల్ లైఫ్ నుంచి తీసుకున్న కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్న స్టోరీ అని చెప్పి ముందే చెప్పారు. కాబట్టి స్టోరీ ఎలా ఉన్నా కూడా దాన్ని తీయడంలో, రక్తి కట్టించడంలో, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో మడికి డైరెక్టర్ మడికి 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. దుష్యంత్ 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ సినిమా స్టోరీ మడికి చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ అయితే, ప్రీ క్లైమాక్స్ అండ్ ప్రీ ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి సినిమా మాత్రం ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ క్లాస్ వార్ జరుగుతుందా, క్లాస్ ఈక్వేషన్స్ ఉన్నాయా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కింద కులస్తుల్ని ఇలాగే చూస్తారా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి వచ్చే టైంకి అరే ఏదో జరుగుతుంది, అబ్బా ఏంది ఇలా జరిగింది, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి, ఇలా జరిగితే అసలు ఎలా రియాక్ట్ అవుతారు వీళ్ళు, ఎలా రివెంజ్ తీర్చుకుంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్ అనే క్యూరియాసిటీ అయితే మనకి 100% క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్ అయితే. ఈ సినిమాలో సుహాస్ ఒక ఎత్తు అయితే మడికి వాళ్ళ అక్క పాత్రలో చేసిన శరణ్య అయితే మాత్రం డబల్ అని చెప్పాలి. ఎందుకంటే శరణ్య ఇంత పెద్ద యాక్టర్ అనే విషయం ఇంతవరకు మనకి సిస్టర్ క్యారెక్టర్ లేదా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది, కానీ ఈ సినిమాలో కూడా సిస్టర్ క్యారెక్టర్ చేసినప్పటికి కూడా ఈ సినిమాకి మెయిన్ హీరో శరణ్య. సుహాస్ వాళ్ళ అక్క క్యారెక్టర్ ఎవరైతే చేశారో శరణ్య, ఆవిడ సినిమాకి మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఆవిడ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమా తర్వాత శరణ్య పర్ఫార్మెన్స్కి తగ్గ పాత్రలు ఇంకా మంచి మంచి పాత్రలు వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆవిడ పాత్ర వేరే లెవెల్, ఆవిడ క్యారెక్టర్ అసలుకి ఆవిడ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. అండ్ సుహాస్ కూడా చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోయి సినిమా చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్నీగా, కామెడీగా అలా వెళ్ళిపోయిన సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు మడికి వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. వీళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ, స్టోరీని తీసుకెళ్లే విధానం కానీ, ఒక పక్క మనకు టెన్షన్ పడుతూ ఉంటుంది, ఒక పక్క అంటే ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. అరే మనోడికి ఎట్లా జరుగుతుంది, అమ్మో అసలు ఏం జరిగిద్దో, అసలు ఏం చేయబోతున్నారు, అరే అసలు ఏం జరుగుతుందో అన్న ఇది ఆ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అయితే మడికి చాలా బాగా క్రియేట్ చేయగలిగాడు, అదైతే 100%. అండ్ ఓవరాల్గా అయితే మడికి సినిమా చాలా బాగుంది. అండ్ టెక్నికల్ టీం గురించి చెప్పాలంటే మడికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అయితే మడికి చాలా బాగుంది. పాటలు ఎలా ఉన్నా బీజిఎం అయితే మనకి చాలా బాగుంది. అండ్ ఇక ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా తీశారు. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా స్టోరీ రాసుకున్నాడు. కాకపోతే స్టోరీలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లేతో చాలా బాగా మేనేజ్ చేయగలిగాడు అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఓవరాల్గా సినిమా మడికి చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడవచ్చు. అండ్ సుహాస్ పర్ఫార్మెన్స్కి అండ్ వాళ్ళ సిస్టర్ శరణ్య పర్ఫార్మెన్స్కి అయితే మనకి ప్రతి ఒక్కళ్ళు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి చూడటం అయితే 100% ఇది. మీరు కూడా చూడండి, మీరు కూడా చూసి మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మనకి 3.5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.